బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత రాజ్యాంగ రక్షణకు దేశ ప్రజలందరూ సిద్ధమై రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఆదిలాబాద్ వెనకబడిపోవడానికి కారణం బీజేపీ కాదా? ఒకప్పుడు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా సిసిఐ ఉన్నప్పుడు కేవలం అందులో కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులుగా ఉన్న వాళ్ళు 2000 మందికి మాత్రమే దొరికింది ఉపాధి కాదు. వాళ్ళకి జీతాల రూపంలో వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఆదిలాబాద్ టౌన్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అన్ని షాపులకు పోతాయి, మొత్తం మార్కెట్లోకి వస్తాయి. అనేక హోటల్స్, అనేక షాపులు, ట్రాన్స్పోర్టు, లారీలు అనేక రకాలుగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆ రకమైనటువంటి వెలుగు ఈ యొక్క ఆదిలాబాద్కి లేకుండా చేసింది బీజేపీ కాదా?